హలో ఎవరండి కాల్ చేశారు? సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, జై శ్రీరామ్ అండి. చెప్పండి సార్ అది మీది ధర్మసౌధం డిస్ట్రిబ్యూషన్ అండి. చెప్పండి. అదే ఒకసారి మిమ్మల్ని కలుద్దామని. మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఓకే, వైజాగ్ అండి మాది. మీదండి? వైజాగ్. ఓకే ఓకే, నేను ఇక్కడ సికింద్రాబాద్ ఉండేదండి. అదే ఇదే మత ప్రచారాలు ఇవన్నీ మీరు చాలా బాగా చేస్తున్నారు మన ధర్మాని కోసము, అందుకే ఒకసారి కలుద్దాము. నేను కూడా సహాయంగా ఈ తెలంగాణ ఆంధ్రలో మరీ ఘోరంగా తయారయ్యారని. అవునండి. మరి ఈనంగా దౌర్జన్యంగా మార్కెట్లో కూరగాయల కన్నా ఈనంగా క్రిస్టియన్స్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి. నిజం అండి, నిజం. టమాటాల కన్నా ఈనంగా చెట్టును కూడా వదులుతలేరండి ఇక్కడ సికింద్రాబాద్ లో. అవునండి. చర్చిని, బస్ స్టాప్ ని, చౌరస్తాల్లో, చర్చిల దగ్గర, ఫంక్షన్ హాల్ దగ్గర కూరగాయలకి నగ్నంగా ఇలా రండి రండి ఇలాకి వెళ్ళండి అని ప్రచారం మన డైవర్ట్ చేస్తున్నారు. ఇది మన దాంట్లో మనం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టెంపుల్లలో ఉన్న అర్చకులు కానీ, బ్రాహ్మణ్స్ కానీ వీళ్ళందరూ డైలీ ఆ ఒక దేవుని, సోమవారం ఉంది అక్కడ టెంపుల్ శివాలయం ఉండొచ్చు, శివుని కోసం చెప్పడము, భజనలు చేయడము, రోజు 2 పూటలు మార్నింగ్ సాయంత్రము మైక్ సిస్టమ్ పెట్టడము, మంత్లీలో ఒకసారి శివుని కోసం చెప్పడము, అలా మంత్లీలో ప్రతి ఒక్కరు అందరూ దీని గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి తీసుకొని వస్తే బాగుంటుంది అన్నట్టు. అవునండి, ఎవరు వాళ్ళ పరిధుల్లో ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసుకుంటా వెళ్తే తప్ప దీన్ని కంట్రోల్ చేయలేమండి. అవునవును, మళ్ళీ ఈ గవర్నమెంట్లు కూడా ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి అయ్యినంగా ఇక్కడ ఆంధ్రలో జగన్, అక్కడ తమిళనాడులో తమిళిసాయి వీళ్ళు ఉన్నారు కదా కొంతమంది, గౌరవం అయిపోయింది. చూసినా ఇదే బాధ అయిపోయింది. మరి ఈనంగా 4-5 రాష్ట్రాలు మరి దరిద్రంగా జమ అయిపోయారు. ఆయన అయితే మీ ఆంధ్రలో అయితే లక్షల మందిని చేర్పించారంట క్రిస్టియన్స్ లకు. అవునండి, నిజం. చేర్పించి వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చిందంట ఫ్రీగా 50 గజాలు 60 గజాలు ఇచ్చేసి మతం మారగానే ఇమీడియట్ గా స్థలాలు ఇచ్చారంట. మరి ఇంత అన్యాయంగా చేసుకుంటున్నారు. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి? మతం స్వేచ్ఛ వాళ్ళ సొంతంగా ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు స్వేచ్ఛ, కానీ మరి ఈనంగా ఇట్లా ప్రచారం ఎగబడి అన్యాయంగా చేయడం అసలు అర్థం అవుతలేదు. దీన్ని ఎవరు ఏం చేయలేకపోతుందో భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్లు కానీ ఏం చేస్తుంది మనకు అర్థం అవుతలేదు. అదే అండి, అదే ఇలా మత మార్పిడి చేయడం అనేది చాలా తప్పు యాక్చువల్ గా. సో ఇట్లాంటి వాటి మీదే వీలైనంత వరకు పోరాటం చేయడం అండి. దాంతో పాటు ఏంటంటే వీళ్ళు ఏంటంటే అధికారం ఉపయోగించుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు చేయడం. సో పోరాటము ఓకే, నో ప్రాబ్లము. మనం ప్రచారము పోరాటము చేసుకుంటూ వెళ్ళడం కన్నా ఈ ప్రతి ఒక్క టెంపుల్లలో భగవద్గీత చెప్పడం కానీ, శ్లోకాలు మార్నింగ్ ఈవినింగ్ 1 hour మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టడం కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్లస్ ఆ ఒక దేవుని కోసం సోమవారం శివాలయం, మంగళవారం హనుమంతుంది, బుధవారము విఘ్నేశ్వరుంది, ఇలా ఎన్నో రకాలుగా 3 దేవతలు ఉన్నా మనం ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అర్థమైతలేదు. ఈ స్వార్థం ఎక్కువైపోయిందండి, ఇందువల్లనే స్వార్థం ఎక్కువైపోయింది. దాంతో పాటు ఏంటంటే మోసగాళ్ళని నమ్మడం ఎక్కువైపోయింది. ఇప్పుడు మాయ మాటలు చెప్పడము. రైట్ అండి. ఇప్పుడు మొన్న సికింద్రాబాద్ లో రేవంత్ రెడ్డి వచ్చారండి. అక్కడ ముస్లిం వాళ్ళందరూ విసుగుపడి వాళ్ళ గన్మ్యాన్ ఇట్లా కొడుతున్నారు. 50 మంది వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే లక్షల మంది లైక్ వస్తుంది. చూడండి, ఏముంది పక్కనే ముస్లిం ఒక 50 మంది యూత్ ఆయన పోలీసు వాళ్ళ మీద చదివారు. సార్ ఒక్క నిమిషం అండి, అది యాక్చువల్గా నేను బయట వర్క్ లో ఉన్నాను. తర్వాత మాట్లాడతాను. నాది ఎలక్ట్రికల్ వర్క్. నంబర్ సేవ్ చేసుకోండి. తప్పకుండా సార్. ఈవినింగ్ మాట్లాడతాను. నేను కొంచెం 7 తర్వాత ఫ్రీ అవుతాను, కొంచెం ఆ టైంలో ఫ్రీగా మాట్లాడతాను. ఓకే, ఈవినింగ్ ఒకసారి కాల్ చేయండి, ఫ్రీగా మాట్లాడదాము. ఇక్కడ మీది ఏమన్నా హైదరాబాద్ లో, తెలంగాణ కూడా ఏమన్నా ఉందండి? తెలంగాణలో అంటే మనం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి తరఫున. మా బ్యాచెస్ ఉంటాయి కదా. అవును, అలా చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు మామూలుగా ఒక చోటని కాదండి, ఎక్కడ వీలైతే అక్కడ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నా కూడా మనము డబ్బులు ఖర్చు పెట్టానే ఈ మనకు వివేకానంద స్వామికి గోరు కూడా సరిపోయిన వ్యక్తి ఆయన, అసలు దేవుడే కాదు, దరిద్రుడు.
నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఇంగ్లీషు తెల్ల జాతి నల్ల జాతి అని ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర కొట్లాడుకొని మన దేశాన్ని తెచ్చుకుంటే భారత్ మాతని, వీళ్ళేంటి ఇక్కడ ఉన్న వాళ్ళే మోసం కేయబడుతున్నారు. అదే కదండి. కెన్యా, వెస్ట్ ఇండీస్ క్రైస్తవం వద్దనుకుని ప్రపంచం వదిలించుకుంటుంది, దరిద్రాన్ని మనం తగిలించుకుంటున్నాం అంతే. ఇప్పుడు కెన్యా, వెస్ట్ ఇండీస్ ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా నల్ల జాతి వాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు. వస్తున్నాను. ఓకే అండి, మీరు వెళ్తారు బిజీ? నేను చిన్న వర్క్ బిజీలో ఉన్నాను, ఈవినింగ్ మాట్లాడదాం. ఓకే అండి, ఖచ్చితంగా ఫోన్ చేయండి, మాట్లాడదాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.